ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాంగ్రెస్ లో వివాదాలేం కొత్త కాదు. పార్టీలో నేతల మధ్య వివాదాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. తుంగతుర్తిలో ఎమ్మెల్యే ఎంపీ మధ్య తలెత్తిన వివాదం కాస్త రకరకాల మలుపులు తిరుగుతూ ఉండడంతో పార్టీ నాయకత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. అయితే మరో ఎస్సీ ఎమ్మెల్యే సైతం సామ్యల్ తరహాలోని వాయిస్ వినిపించడంతో ఈ అంశంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. తుంగతుర్తి పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ఉన్న ఈ వివాదం ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా మారిపోయింది. శామ్యూల్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ దుమారో రేపాయి. దీనికి ఎమ్మెల్యే శామ్యూల్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా? అది కరెక్ట్, తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామె కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలేను, ఆయన గడ ముంగంటే నేను కాంగ్రెస్ చేయలేను. నా కాన్స్టిట్యూన్స్కి వచ్చాడు, నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే, వాళ్ళ అటెండర్తో ఫోన్ చేయించినా కూడా పోతుంటే నేను. ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసి. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశం అనంతరం మరో ఎస్సీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కేవలం శామ్యూల్కే అవమానం జరగడం లేదని, ఎస్సీ నియోజకవర్గాల అణచివేతకు గురవుతున్నాయని ఆయన కమెంట్ చేశారు. ఇకపై అలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం కు అన్ని వివరించామన్నారు. ఇదొక్క మందుల శామ్యూల్కే జరుగుతున్నటువంటి విషయం కాదు. అన్ని దళిత నియోజకవర్గాల లోపల ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నది. మీరు అనుకున్నట్టు ఏదో మందుల శామ్యూల్ మీదనో, వేముల వీరేశం మీదనో, కవ్వంపల్లి సత్యనారాయణ మీదనో, మా డాక్టర్ రాగమయ్య మీదనో కాదు. ఇది మేము తరతరాలుగా అణచివేయబడ్డం, ఇప్పుడు కూడా అణచివేయబడుతున్నాం. దానికి ఇప్పుడు ఊరుకునేది మాత్రం లేదు. తప్పకుండా ఏ విధంగా చెప్పాలో ఉప ముఖ్యమంత్రి గారికి మేము వివరించినాం. అయితే కాంగ్రెస్ లో నేతల మధ్య చిన్న విభేదాలు సహజమని అభిప్రాయపడ్డారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. తుంగతుర్తి అంశం టీ కప్పులో తుఫాన్ లాంటిదని అభిప్రాయపడ్డారు. దీనిపై బహిరంగంగా మాట్లాడొద్దని నేతలకు చెప్పామన్నారు. ఈ సమస్యను ఇక్కడ మేమంతా ఎస్సీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూర్చొని దీన్ని ఇంతతోని పూర్తి చేయాలి. దీన్ని ఇంకా ఎక్కువగా బయట మాట్లాడొద్దు. అదేదైనా ఉంటే అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతారు. ఇది మేము మాకున్న అనేక సమస్యల్లో ఇదొకటి. ప్రతి కాన్స్టిట్యున్సీలో సమస్యలు రకరకంగా ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడాము. ఏదేమైనా బహిరంగంగా మీడియా ముందు కానీ పేపర్తో కానీ మాట్లాడొద్దు అనేది నిర్ణయం. కాంగ్రెస్ లో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాకపోయినా ఎస్సీ ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించడం కొత్త చర్చకు తెరతీస్తోంది. మరి ఈ అంశంపై పార్టీ నాయకత్వం ఏ రకంగా ఫోకస్ పెడుతోంది, సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది అన్నది చూడాలి.